హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఊటీలో తిరిగిన కొన్ని విజువల్స్ మీరు ఇక్కడ చూడగలరు. ఇది మా ట్రైన్ జర్నీ అండి. సో ఊటీలో మనం ట్రైన్ జర్నీ అనేది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అక్కడ క్లైమేట్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ మనకి చాలా ఎక్సలెంట్ అండ్ స్టన్నింగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ముదుమలై ఫారెస్ట్ అండి. ఇది మాకు చాలా మంచి ఎగ్జైటింగ్ ట్రిప్ అని చెప్పాలి. ఎందుకంటే ఫారెస్ట్ మధ్యలో నుంచి, అడవుల మధ్యలో నుంచి రోడ్డు అనమాట. అక్కడ మనకి రోడ్డు మీద జింకలు వస్తాయి, ఒక్కొక్కసారి పులులు వస్తాయి, ఒక్కొక్కసారి ఎలిఫెంట్స్ వస్తాయి. అదంతా కూడా టైంని బట్టి, అంటే ఎప్పుడు వస్తాయో మనం చెప్పలేం. కానీ చూడండి ఆ రోడ్డు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఫ్రీ ప్లాస్టిక్ జోన్ ఏరియా అండి అది. మనకి ఎక్కడ కూడా చిన్న ప్లాస్టిక్ కూడా మనకు కనిపించదు. ఇది ఫారెస్ట్ లోపలండి. ఫారెస్ట్ లోపల మేము కార్లో సఫారీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనకు కనిపించిన ఎలిఫెంట్ అక్కడ చూస్తున్నారు మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వెనకాల ఇంకొక పెద్ద ఎలిఫెంట్ అనేది వస్తుంది, బ్యాక్ సైడ్ నుంచి సడన్గా అపియర్ అవుతుంది. అది చాలా మోస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట మాకు. చూడండి వెనకాల నుంచి ఒక ఎలిఫెంట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మాకు చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెనకాల నుంచి పెద్ద ఒక పులి గాండ్రింపు లాంటి సౌండ్ వచ్చిందనమాట. ఆ సౌండ్ చూసి అసలు మేము చాలా దాన్ని ఏమంటారంటే భయం లేదా ఎక్సైట్మెంట్, థ్రిల్లింగ్ అనేది చాలా ఫీల్ అయ్యాము. చాలా ఈ జర్నీ అనేది చాలా ఎక్సైటింగ్గా, భయంతో థ్రిల్లింగ్తో చాలా ఎక్సైటింగ్గా జరిగిందండి. ఈ ఏనుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నాయి. ఎవరి మీద అటాక్ చేసే విధంగా కాకుండా వాటి పనులు చేసుకుంటున్నాయి. సో ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అండి. సో ఈ ఫారెస్ట్ మధ్యలో నుంచి మనకి ట్రిప్ అనమాట. మేము పులులు ఏమన్నా కనిపిస్తాయేమో అని మా ట్రిప్లో చూసాం, కానీ పులి సౌండ్ అయితే వినిపించింది, కానీ మాకు పులులు ఎక్కడా కనిపించలేదు. లెపర్డ్స్ ఉన్నాయి, పులులు ఉన్నాయి, నెక్స్ట్ బైసన్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఏనుగులు మేము అక్కడే జీప్ ఆపడం జరిగింది. ఏనుగులు మా వైపు వస్తున్నాయి, వాటర్ తాగడానికి వస్తున్నాయి. ఇంకా క్లోజ్గా చూడాలి అని అనుకుంటుండగానే ఆ డ్రైవర్ భయపడిపోయి మనకి ఆ జీప్ని అయితే ఎదురు తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో కానీ ఇది చాలా మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి ఎంత దగ్గర నుంచి అడవిలో ఏనుగులు చూడగలగాలంటే అది చాలా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఎవరికైనా సరే. సో నెక్స్ట్ వెంటనే ఇక్కడ బైసన్స్ ఉన్నాయి చూడండి. ఈ తర్వాత ఇది ఒక పెద్ద లోయ అండి. ఈ లోయ నుంచి అవుట్ సైడ్ అంతా కూడా పైనంతా ఫారెస్ట్. మళ్ళీ ఇక్కడ లోయ కనిపిస్తుంది కదా, చాలా డేంజరస్ అండి ఈ లోయ. సో ఇటు సైడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, జూమ్ చేసి చూసినట్లయితే చూడండి చిన్న చిన్న చెట్లు చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ అవి పెద్ద చెట్లు. అటు సైడ్ మనం చూస్తే వాటర్ ఫాల్స్ అండి. చూడండి అంత పైనుంచి వాటర్ పడుతున్నాయో వాటర్ ఫాల్స్. సో చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ ప్లేస్ ఎక్కడ అంటే ఫారెస్ట్ మధ్యలో మాకు ఒకసారి ఆపేశారండి. యానిమల్స్ రావా అంటే వస్తాయి, కానీ అది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫారెస్ట్ మధ్యలో జీప్స్ ఆపి వీళ్ళందరూ దిగి ఆ ఫారెస్ట్ మధ్యలో నుంచి మేము వ్యూ చేస్తున్నాం అనమాట. చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఆ మధ్యలో అక్కడ నుంచొని నేను కూడా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాను. సో చూడండి అంతా ఫారెస్ట్ అండి, డీప్ ఫారెస్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పాప చూడండి. ఇప్పుడు పాప లోయలో వెళ్ళిపోతుంది, అటు సైడ్ వెళ్తుంది. వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయిని తిడుతున్నారు అనమాట. ఏమనుకుంటున్నావు అది లోయ, అది ఏమనుకుంటున్నావు అని. అక్కడ చూడండి మీకు ఎంత పెద్ద లోయ అనమాట. కాబట్టి పిల్లలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఈ ప్లేస్ వచ్చేసి ముదుమలై ఫారెస్ట్ అండి, తమిళనాడు. మనకి నీలగిరి హిల్స్ అంటాం అనమాట. నీలగిరి హిల్స్ రీజన్ అనమాట. మనం అక్కడ నుంచి చూడొచ్చు వాటర్ ఫాల్స్ అనేవి. చూడండి ఎంత మనకు స్లో మోషన్లో పడుతున్నట్టు అనిపిస్తున్నాయి.
చూడండి అంత ఎక్సలెంట్ వ్యూ అది. మీరు కూడా ఎప్పుడైనా తమిళనాడు ఊటీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఊటీ టూర్ అనేది చాలా ఎక్సలెంట్ టూర్ అండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ ఓన్లీ మనకు కొన్ని మాత్రమే మేము తీయగలిగాము. వాటిలో కొన్ని మీకోసం ఎడిట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది వ్యూవర్స్ కోసం. సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఎక్సలెంట్ వ్యూ పాయింట్స్. నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ ఏనుగులు కనిపిస్తున్నాయి కదండి. మీరు ఒక విషయం చెప్తాను, మీరు నమ్మరు. మనకి ద ఎలిఫెంట్ విస్పరర్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఆస్కార్ అవార్డు వచ్చిందండి. ఆస్కార్ అవార్డులో యాక్ట్ చేసిన ఏనుగు అండి చిన్నపిల్ల, దాని పేరు గున్నా అండి. గున్నా ఏనుగు ఇక్కడ ఈ ఫారెస్ట్లోనే మనకి ఇక్కడ మనం చూడొచ్చు దాన్ని. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే చూడండి, ద ఎలిఫెంట్ విస్పరర్ అనే డాక్యుమెంట్ అండి, ఆస్కార్ అవార్డు విన్ అయింది అది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూడొచ్చు ఇండియన్ బైసన్స్ అనమాట. అవి బైసన్స్ అంటే చూడండి చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పవర్ఫుల్గా ఉంటాయండి అవి. ఇక్కడ ఒక పాప కూడా వచ్చిందండి. పాప అసలు ఎలా గోల చేసిందంటే ఏనుగులు వచ్చినప్పుడు కానీ ఏదన్నా మేము ఏనుగుల దగ్గరికి వచ్చినా మేము ఆ పాపని అస్తమానమ్మ డోంట్ షౌట్ అని అరవడమే జరిగింది. ఎందుకంటే మాకు వాళ్ళు తమిళ వాళ్ళు కాబట్టి మాకు లాంగ్వేజ్ రాదు. సో మనకు ఎక్కువ ఇక్కడ ఈ ఫారెస్ట్లో మనకు ఎక్కువగా మేము చూసింది ఏంటంటే ఏనుగులు ఎక్కువ చూసాం. ఆ పాప అస్తమానం అదిగోండి స్నేక్ అంటుంది, అదిగోండి పులి అంటుంది. మేము నిజంగానేమో అని చూస్తున్నాం, కానీ అక్కడెక్కడ మాకు కనిపించలేదు. అది బ్యాడ్ లక్, మా బ్యాడ్ లక్. అవి బైసన్స్ అండి. నెక్స్ట్ మళ్ళీ మాకు ఏనుగులు కనిపించాయండి మళ్ళీ స్పాట్లో. ఇక్కడ కెమెరా కొద్దిగా షేక్ అవుతుందండి, ఎందుకంటే ఆ ట్రక్ అనేది వెళ్తుంది, ఫారెస్ట్లో వెళ్తుంది కాబట్టి ఆ జీప్ అనేది అవి పైకి కిందకి ఊగడం వల్ల ఆ కెమెరా అనేది మాకు స్టెబుల్గా రాలేకపోయింది. సో చూడండి ఏనుగు చూడండి ఇక్కడ. సో అవి మేము చాలా ఓపెన్ ప్లేస్ అండి, మా మీద కూడా ఏనుగులు అనేవి రావచ్చు, కానీ అవి వాటికి ఏంటంటే ఇక్కడ బయోడైవర్సిటీ అంటామండి. ఇక్కడ మనుషులు, జంతువులు, పక్షులు, ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఒకే చోట ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల వాటికి మనుషుల మీద ఒక ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. దానివల్ల అవి తొందరగా మనుషుల మీద అటాక్ చేయవండి. చూడండి దానికి తెలుసు మేము అక్కడ నుంచి వాచ్ చేస్తున్నామని, అయినా కానీ అది చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంది. సో చూడండి ఇది నీలగిరి హిల్స్ ఏరియా అండి. ఈ ఏరియాలో మనకి ఎక్కువ స్పైసెస్ బాగా దొరుకుతాయండి. స్పైసెస్ అంటే లవంగాలు, యాలకులు, ఇవన్నీ నెంబర్ ఆఫ్ దాల్చిన చెక్క, మనం స్వీట్స్లో యూస్ చేసుకునే దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీలో దొరుకుతాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు పాండ్ అండి, చూడండి ఆ వాటర్ అనమాట, యానిమల్స్కి వాటర్ ఏరియా మొత్తం ఎండిపోయింది. మేము సమ్మర్లో వెళ్ళాం, మే నెలలో వెళ్ళామండి. ఆ ఊటీలో టెంపరేచర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి, అరౌండ్ 10 to 11 degrees ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా మాకు ఊటీలో ఒక ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, ఫ్యాన్ కానీ మాకు ఎక్కడా కనిపించలేదండి. ఇక్కడ చూడండి మనకి మేము పులేమో అని అనుకున్న ఆతృతగా చూసాం, కానీ అక్కడ నుంచి వస్తుంది చూడండి డీర్, జింకపిల్ల చూస్తుంది. ఓకే, మనం ఊటీ స్పైసెస్ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఊటీ స్పైసెస్కి మనకి తేడా ఏంటంటే అక్కడ ప్యూర్ దొరుకుతాయి. ప్యూర్ అంటే
ఆ స్పైసెస్లో ఆయిల్ ఉంటాయండి. మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఆయిల్ వస్తుంది దాంట్లో నుంచి. మనకి వచ్చేవి ఏంటంటే ఇవన్నీ కూడా ఆయిల్ తీసేసినవి వస్తాయండి. కానీ ఊటీలో మాత్రం చాలా ఒరిజినల్ అండ్ ప్యూర్గా దొరుకుతాయి. మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే ఊటీలో చెప్పుకోవాల్సింది చాక్లెట్స్ అండి. చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్స్ కూడా ప్యూర్గా ఉంటాయి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది ఫారెస్ట్ ఇంకొక వే నుంచి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ మీరు చూడండి జింకలు. సో జూ ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరండి. జూ ఎక్స్పీరియన్స్లో మనం జస్ట్ అవి వాటి కేజెస్లో ఉంటాయి, మనం వాటిని అబ్జర్వ్ చేస్తాం. కానీ యానిమల్స్ మధ్యలో నుంచి వెళ్ళడం చూడండి. రోడ్డు అండి ఇది, రోడ్డు పక్కనే జింకలు. ఆ చెట్లు కూడా ఇంతంత పెద్ద పెద్ద చెట్లు, అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. చూడండి రోడ్స్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. జీరో ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్ నిషేధం అనమాట అక్కడ. ఎవరు కూడా చూడండి అక్కడ జింక చూడండి. సడన్గా పుల్లు వస్తాయండి జింకల్ని అటాక్ చేయడానికి. చూడండి ఎంత ఎక్సలెంట్ అట్మాస్ఫియర్ మాకు కనిపిస్తుందో ఇక్కడ. చూడండి వాటర్ ఫాల్స్. ఇక్కడ కోతులు ఎక్కువ వస్తాయండి ఈ రీజియన్లో. కానీ ఆ క్లైమేట్ మాత్రం, ఈవెన్ కూల్ డ్రింక్స్ కూడా కూలింగ్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా డైరెక్ట్గా ఇస్తారండి. అవి అంత కూల్గా ఉంటాయి అన్నమాట ఊటీలో. మేము వచ్చింది సమ్మర్లో, ఇంకా వింటర్ అయితే అసలు చెప్పనవసరం లేదు. అసలు ఊటీ అంటే ఒక కింద నుంచి సీ లెవెల్ నుంచి 2 kilometers అబోవ్ అసలు ఒక కొండపైన ఇంత పెద్ద ఊరు నిర్మించారు అంటే అసలు నిజంగా అన్బిలీవబుల్ అండి. చూడండి అక్కడ కోతి బొమ్మ కనిపిస్తుంది. సో ఇక్కడ కోతులు సంచరించే ప్రాంతం అన్నమాట ఇది. సో ఇది చూడండి వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. స్లాంట్గా ఉండి మేము కింద నుంచి ఇప్పుడు దాకా మీకు కింద చూపించానండి. కింద నుంచి మేము ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. సో ప్రశాంతంగా కూర్చొని కాసేపు అట్లాగా కపుల్స్కి చాలా బాగుంటుందండి. అట్లా ప్రశాంతంగా కూర్చొని కాసేపు అట్లా మాట్లాడుకోవడానికి, సేద తీరడానికి ఊటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అని నేను చెప్తానండి. చూడండి అక్కడ కూర్చొని ఇట్లాగా ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ క్లైమాటిక్ కండిషన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది 7th మైల్ అనుకుంటానండి. చూడండి మేము అట్లా స్లాంట్గా అక్కడ కింద నుంచి రోడ్ అండి, ఆ పైకి వచ్చాం అనమాట. పైకి ఎక్కి ఆ చుట్టూ ఆ కొండల వ్యూస్ ఇది చూడండి. సమ్మర్లోనే అప్పుడు ట్రిప్ ఎందుకు వేసామంటే చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయండి. మేము ఇది విజిట్ చేసింది ఇప్పుడు కాదు, అరౌండ్ 2024లో అనుకుంటాను. 2024లో విజిట్ చేసాము. చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద పీక్ అయిన ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా దొడ్డబెట్ట పైన ఉన్నామండి. సో అత్యంత ఎత్తైన ప్రదేశం దొడ్డబెట్టలో నేను ఉన్నాను. అక్కడి నుంచి వీడియో అనేది తీస్తున్నాను. సో మీరు చూడొచ్చు అదంతా కూడా కొండలు అవన్నీ, వాటన్నిటిపైన ఎత్తులో మేము ఉన్నాం అనమాట. దీన్ని ఏమంటామంటే దొడ్డబెట్ట పీక్ అంటామండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ వ్యూ, ఆ ఊరండి అంతా, ఆ ఊరు చూడండి ఎలా ఉందో. సో
చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తున్నాయి ఆ బిల్డింగ్స్ కానీ అవి కానీ. అదంతా పెద్ద ఊరండి, కొండలపైన ఒక మొత్తం ఊరిని నిర్మించినట్టు. అది కూడా లార్జెస్ట్ సిటీ అండి. చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి అది. చూడండి మీరు ఆ కొండలపై నుంచి కనిపిస్తున్నాయి చూడండి మొత్తం మనకు ఊరు. ఆ పైన చూడండి ఆ మేఘాలు అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ వ్యూ అనేది కనిపిస్తుంది. అప్పుడు యాక్చువల్గా ఇద్దరు పిల్లలండి, చిన్న పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర వదిలేసి మేము ఒక 5 days 6 days టూర్ ప్లాన్ చేసామండి. మళ్ళీ తర్వాత కుదరకపోవచ్చు అని. ఇక్కడ చూడండి మేము ఇక్కడ నుంచి టెలిస్కోప్ వ్యూ ఉంటుందండి. సో టెలిస్కోప్ నుంచి మనం చూడొచ్చు. అన్ఫార్చునేట్లీ ఆ టైంలో మా టెలిస్కోప్ అనేది పనిచేయలేదు. చూడండి అక్కడ ఊరు చూడండి, అదంతా కూడా ఊరు మనకు ఎలా కనిపిస్తుందో చూడండి. సో వీఆర్ ఆన్ ది హైయెస్ట్ పీక్ ఆఫ్ సౌత్ ఇండియా అండి. సో ఇవి నీలగిరి హిల్స్ అనమాట. నీలగిరి హిల్స్ అంటే కేరళకి తమిళనాడుకి మధ్యలో ఉన్న ప్రాంతంలో విస్తరించి ఉంటాయండి ఇవి నీలగిరి హిల్స్. ఇవి నీలగిరి హిల్స్ అని ఎందుకంటారంటే ఇవి బ్లూ మౌంటైన్స్ అనమాట. బ్లూ మౌంటైన్స్ అంటారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి మంచి స్పైసెస్ కానీ రకరకాల ఇవి దొరుకుతాయి. బయోడైవర్సిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. రకరకాల ప్లాంట్స్, యానిమల్స్, గిరిజన తెగలు వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన క్యారెట్స్ అండి, చాలా ఫ్రెష్ క్యారెట్స్ మనకి దొరుకుతాయి ఇక్కడ భూమిలో నుంచి తీసి. అప్పటికప్పుడు చూడగానే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటాయంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి. సో ఈ వ్యూ మనం ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మీకు అక్కడ చూడండి ఆ టెలిస్కోప్ పాయింట్ అంటారు దాన్ని, అక్కడి నుంచి అయితే మనకి ఈ వ్యూ కనిపిస్తుంది. సో ఇది ద హైయెస్ట్ పీక్ దొడ్డబెట్ట పైన మేము స్పెండ్ చేసిన ఎక్స్పీరియన్స్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి సరదాగా చిల్ అవ్వడానికి చిన్న బోట్ రైడింగ్ చేసామండి. ఇంకొక బోట్ రైడింగ్ వీడియో ఫారెస్ట్ మధ్యలో నుంచి చేసాము. అది మేము అప్పుడు తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే అవి స్పీడ్ బోట్స్ మీద మనం ట్రావెల్ చేసామన్నమాట. కాబట్టి ఆ వీడియో అనేది మాకు తీయడానికి అవైలబుల్గా లేదు. సో ఇది బోట్ రైడింగ్ అన్నమాట. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఊటీ. సో ఇదందరూ తప్పకుండా చూడాలి. ఊటీలో మేము ఎక్కడ స్టే చేసామంటే అండి, ద హోటల్ అల్టిమేట్ అని, దొడ్డబెట్ట పీక్ అని చెప్పాను కదా, హైయెస్ట్ పీక్. ఆ హైయెస్ట్ పీక్ మీద హైయెస్ట్ హోటల్లో మేము స్టే చేసామండి. ఒక 1 nightకి వచ్చేసి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 8,000 అండి అక్కడ. సో ఇక్కడ స్టే చేయడం జరిగింది. చూడండి మెయిన్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మెయిన్ ఏంటంటే అండి క్లైమాటిక్ కండిషన్స్ అండి. అక్కడ ప్లేస్ యొక్క వ్యూస్తో పాటు క్లైమాటిక్ కండిషన్స్ కూడా మనకి చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అది ఎక్సలెంట్ అని చెప్పచ్చు. మీరు కూడా సమ్మర్లో చిల్ చేయండి.